సేమియా ఉప్మాని ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పొడి పొడిగా ఎవరికైనా నచ్చేస్తుంది. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు సేమియా వేసుకొని దోరగా వేయించుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు కొలతతో కావాలంటే 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. 70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి ఇలా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి సాసవలు, శనగపప్పు, అలానే పల్లీలు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇలా పల్లీలు కూడా వేగిపోయాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు వేగేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి పెట్టినాం కదా, సేమియాని వేసేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సేమియా ఉప్మా రెడీ. మీరు తప్పకుండా ట్రై చేయండి.